అందరికీ నమస్కారం అండి. ఈరోజు అయితే నా డైట్లో నేను ఫాలో అయ్యేదాన్ని మీతో అయితే స్పైసీగా ఎమ్మీగా షేర్ చేసేసుకుంటున్నాను. డైట్ చేసే వాళ్ళకి చెప్తున్నాను. రెగ్యులర్గా తిని మామూలుగా చేసుకుని అలసిపోయింటాం కదా, అలాంటప్పుడు ఇలా కొంచెం ఒకరంతా మార్చారనుకోండి, మనం తినడానికి టేస్ట్ ఉంటుంది, చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి నేను ఇలా అయితే చేస్తున్నాను అనమాట. మంచి ప్రోటీన్ ఫుడ్, హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇంకైతే నేను ఇక్కడ గ్యాస్ ఇష్యూ ఉంది కదా, అందుకని చెప్పి ఇలా అయితే ఎగ్స్ని పెట్టి బాయిల్ చేసి, ఈ పక్కనేమో వెజిటేబుల్స్ పెట్టి ఒకే దాంతో బాయిల్ చేసేసుకున్నాను. ఇక్కడ మనకి తాలింపు కావాలి కాబట్టి ఒక 50% వరకు నేను అంటే ఒక 1/4 kg వరకు కూరగాయల్లో ఫైబర్ ఉండేలా చూసుకుంటాను అనమాట. ఇంకా ఇక్కడైతే ఆనియన్ ఎక్కువ వాడకూడదు డైట్లో, కాకపోతే ఇందులో ఆనియన్ వేయకపోతే బాగుండదు కాబట్టి చిన్న ఆనియన్ అయితే వేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను మైనస్ చేసుకుంటాను అనమాట. దానికోసం సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, బాదము, జీడిపప్పు కొద్దిగా, ఇంకా ఎండుమిరపకాయలని ఒక అర్ధ గంట సేపు నానబెట్టేసేయాలన్నమాట. ఇంకా పన్నీర్ని తీసుకొని సన్నగా అయితే కట్ చేసేద్దాం. ఈలోపు సీడ్స్ కూడా నానుంటాయి కదా, వీటిని అయితే మిక్సీ పట్టేసుకుందాం. ఫస్ట్ అయితే నేను ఇవి ఉంది కదా పూల్ మక్కన, వాటిని కొంచెం లైట్గా ఆయిల్ వేసి బాగా వేయించుకున్నాను అనమాట. పూల్ మక్కన ఇలా చేతికి తీసుకొని విరిగే విధంగా అంత మంచిగా ఫ్రై చేసుకోవాలి దోరగా. వీటినన్నిటిని కూడా ఇప్పుడైతే మిక్సీలోకి వేసుకుందాం. ఇందులో కాప్స్ కొద్దిగా ఉంటుంది కాబట్టి నేను మినిమంగా వేసుకున్నాను. ఇంకా అందులోకి మనము కడిగి పెట్టేసుకున్న సీడ్స్ని కూడా వేసేసుకుందాం. ఇంకా ఎండుమిరపకాయలను వేసేసుకుని కొద్దిగా అంత సాల్ట్, కొద్దిగా వాటర్, మీకు వీలైతే మిల్క్ యాడ్ చేసుకోండి. నేను 2 days అలా పెట్టుకుంటాను కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకున్నాను అనమాట. అంతా కూడా వేసుకుని లాస్ట్లో 4 తెల్లగడ్డలు ఉంటే వేసుకోండి, మంచి స్పైసీనెస్ ఇస్తుంది. నేనైతే వేయలేదు. ఇంకా మంచిగా పేస్ట్ చేసి పెట్టుకుంటే మన మైనస్ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను చపాతీ రోల్లోకి పన్నీర్ కూడా తీసుకోవాలి కదా, పన్నీర్లో మంచి ప్రోటీన్ ఉంటుంది కాబట్టి పన్నీర్ కూడా తీసుకుంటాను. రెగ్యులర్గా తీసుకునేలాగా కాకుండా ఇలా స్లైసెస్లా కట్ చేసి లైట్గా ఆయిల్ అయితే ఫ్రై చేసి తీసేసుకున్నాను. అందులో కొంచెం కూడా సాల్ట్ వేసానండి. అదే ఆయిల్లోకి, ఆయిల్ అంటే ఆయిల్ ఉండదు మరి, ఊరికే అలా ఉంటుంది అనమాట. అందులోకే సన్నగా కట్ చేసిన ఆనియన్స్, కొద్దిగా కారం, కొంచెం పసుపు అయితే వేసుకుని మనం బాయిల్ చేసుకున్నాం కదా ఎగ్స్, మామూలుగా 3 తీసుకోవాలి, నేను 2 తీసుకుంటున్నాను అనమాట. ఇంకా నాకు ఇంట్లో లేదు అందుకని చెప్పి ఇంకా అవి కూడా సన్నగా కట్ చేసి వేసుకొని కొద్దిగా అంత కొత్తిమీర, ఇంకా కొంచెం గరం మసాలా అలా చల్లుకొని ఫ్రై చేసుకుని అయితే తీసి పక్కన పెట్టుకుందాం. ఈలోపు నేను చపాతీ పిండి కూడా పిసికేసి చపాతీ కూడా కాల్చేసాను అనమాట. ఇలా పెద్దగా కాల్చేసుకుని మధ్యలోకి అయితే స్టఫింగ్ వేసేసుకుందాం. ఇంకా ఇందులోకి స్పెషల్ అండ్ టేస్టీ ఇంగ్రీడియంట్ ఏదన్నా ఉందంటే మనం చేసుకున్న మైనీస్ అనమాట. ఎప్పుడు కూడా సీడ్స్ని మనం ఏం చేస్తాం, నానపెట్టి తినడం కూడా రెగ్యులరే కదా, ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది అనమాట. అసలు ఒక్క పీస్ వదులుకొని తినేద్దాం, అంత బాగుంటుంది బయట కన్నా ఇంట్లో చేసుకున్నది. ఇప్పుడైతే మనం చేసుకున్న మైనీస్ని మంచిగా అయితే పైన వేసేసుకున్నాం. ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది అనమాట. కాబట్టి మనకి గ్రామ్స్ ఉంటుంది కాబట్టి క్యాలిక్యులేటర్, ఇంకైతే మనం మినిమంగా వేసుకుని రోల్ చేసేసుకొని పెట్టేసుకుంటే మన ప్రోటీన్ ఫుడ్ అనమాట. అసలు ఎంత ఎమ్మీగా ఉంటుందో. ఇంకా తెల్లుల్లిపాయలు తెల్లగడ్డలు ఉంటాయి కదా, అవి వేసుకున్నారనుకోండి ఇంకా బాగుంటుంది అనమాట. అంత స్పైసీనెస్ యాడ్ చేస్తుంది ఫుడ్ అనేది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడైతే అయిపోయిందనమాట, మొత్తం కూడా కట్ చేసి అయితే పెట్టేస్తున్నాను. ఇంకా నాకు ఇలా పెట్టేసుకున్నాక కొద్దిగా వాటర్ అయితే తీసుకుని అందులోకి చియా సీడ్స్ కొద్దిగా వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసి పెట్టేసుకుంటాను. ఇలా నేను డైట్ తీసుకున్నాక, అంటే ఫుడ్ తీసేసుకున్నాక 1 hour తర్వాత అయితే ఈ వాటర్ తీసుకుంటాను అనమాట. మల్టీవిటమిన్ ట్యాబ్లెట్తో పాటు ఈ వాటర్ అయితే తీసేసుకుంటాను. నేను ఇక్కడ కుకుంబర్స్, క్యారెట్స్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇక్కడ తాలింపు కూడా చేసి పెట్టేసుకున్నాను అనమాట. చపాతీలు కూడా రెడీ అయిపోయింది. ఇంకా మొత్తం ప్లేట్ నిండుగా కాకుండా ఇలా స్పైసీగా టేస్టీగా అయితే చేసి పెట్టేసుకున్నాను. అసలు ఎంత బాగుంటుందో నేను చెప్పడం కాదు, మీరు డైట్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా ఫాలో అవ్వండి, అంత బాగుంటుంది. ఇంకా పైనస్ని కూడా కొంచెం అంత పైన వేసుకుని తింటే ఇంకా దేనికి తిరిగే లేదనమాట. అంత బాగుంది, అసలు ఎంత బాగుందో. ఇన్నిసార్లు చెప్తున్నాను కదా, అంత బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడ మన ప్లేట్లో ఫైబర్ ఉంది, కీరా వచ్చి జీర్ణశక్తిని పెంచుతుంది అనమాట. ఇంకా క్యారెట్ ఉంది, ఇంకా మనకి చపాతీ కూడా ఉందన్నమాట. నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.